ఎండు కొబ్బరి పొడి చేసుకుంటామండి మేము. ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది ఇది. కొబ్బరి అంతా ఇలా తరిగి దీన్ని బాగా దూరగా ఇలా వేయించుకోవాలి. ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు, ఉప్పు, బెల్లం, దీనికి కావాల్సిన పదార్థాలు ఇవే. ఇలా కొబ్బరి వేయించుకొని కొబ్బరి మిరపకాయలు వేయించి పెట్టినాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకోవాలి అంతే. ఈ గిన్నెతో 4 గిన్నెలు మెయిన్ చేసినారండి ఇది. దీనికి తగినంత కారం మిరపకాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ వేసినాను. తక్కువ కారం అంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు కావాల్సినవి. కాబట్టి దీన్ని దేనిలోకైనా వేసుకోవచ్చు. దీంట్లో మనకు అవసరం ఇష్టం వస్తే ఒక చిన్న నిమ్మకాయ పిండుకోవచ్చు కొద్దిగా పక్కగా తీసుకొని. నిలో ఉండాలంటే నిమ్మకాయ పిండకూడదు, తర్వాత మనం ఎప్పుడు అసలు పిండుకోవాలి అంతే. ఇదిగోండి, మనకు ఇష్టమైతే ఇలా నిమ్మకాయ పిండుకోవచ్చు. మాకు ఇష్టం కాబట్టి మేము నిమ్మకాయ పెట్టుకుంటున్నాం. చాలా మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది.